నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ సంబంధించి ఇక ఢిల్లీలో బగ్గుమన్నది మీ అందరూ తెలుసు. ఇక్కడ ఒక కొత్త టాపిక్ చెప్తా, మీరు చాలా ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఇది. నేను గతంలో కూడా చెప్పిన, ఇదంతా పెద్ద రచ్చ చేస్తున్నాం సరే, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా కూడా చేయించడం సరే, కానీ ఇక్కడ సమస్య ఎక్కడుంది? ఇప్పుడు మోకాలకు దెబ్బ తాకితే బెడకాయ నరికేసుకున్నట్టు చేసినాం మనం, దానికి మనం సంబరాలు కూడా చేసుకుంటున్నాం. అట్లెట్లా అంటే పేపర్ లీకేజ్ ఎక్కడ జరిగింది, ఏ స్టేజ్లో జరిగిందో నిర్ధారణ కాకముందుకే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయించామని మనం సంకల్పం పొందుకుంటున్నాం, సంబరాలు చేసుకుంటున్నాం. సరే, ఒక అటెండర్ తప్పేసినా హెడ్ మాస్టర్ సస్పెండ్ చేస్తాం, అట్లనే బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి సస్పెండ్ చేయించడం, రాజీనామా చేయించడం, దట్స్ ఫైన్. ఆయన ఎట్లయితే బాధ్యత తీసుకుంటూ సేమ్ అట్లనే మరి పేపర్ లీకేజ్ ఏ స్టేజ్ జరుగుతుందో గుర్తించాల్సిన బాధ్యత ఉంది కదా, రూట్ కాజ్ ఏందో వెతకాల్సిన అవసరం ఉంది కదా, దాని గురించి కూడా మనం పోరాటం చేయాలన్నా వద్దా? ఇట్లా విద్యాశాఖ మంత్రులు ముఖ్యమంత్రులను మార్చుకుంటూ పోతే సమస్య సాల్వ్ కాదు కదా. ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అనేది మనం వెతకాల్సిన అవసరం ఉంది, ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం ఏదో అటెండర్ తప్పు చేస్తే హెడ్ మాస్టర్ సస్పెండ్ చేస్తే అటెండర్ వ్యవస్థ అనేది అట్లే ఉంది కదా, ఆ వ్యవస్థను కూడా మార్చాలి కదా. అట్లనే ఈ పేపర్ లీకేజ్లకు సంబంధించి కొత్త సమస్య కాదు, ఒక్క నీటి పేపర్ లీక్ కూడా కాదు. దేశవ్యాప్తంగా చాలా చోట్ల చాలా ఎగ్జామ్స్ సంబంధించిన పేపర్ లీక్ అయితే ఉన్నాయి. మరి సమస్య ఎక్కడ ఉంది? ఇక్కడేమో ఈనాడు పేపర్లో 10వ పేజీలో ఒక మూలకు వచ్చినటువంటి వార్త, కానీ వాస్తవానికి ఇది ప్రధాన శీర్షికగా రావాల్సినటువంటి వార్త. ఏంది? ప్రశ్నాపత్రాల రూపకర్తల విశ్వసనీయతనే అతిపెద్ద సవాల్ అని చెప్పేసి కామకొండండి. ఏదైతే టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది కదా మన ప్రధాని కేంద్ర ప్రభుత్వం, ఆ టాస్క్ ఫోర్స్ సభ్యుడు ఏమంటుందంటే, మద్రాస్ ఐఐటి డైరెక్టర్ కామకోటి ఏమంటుందంటే, ఈ పేపర్ తయారు చేస్తున్న విశ్వసనీయత కూడా పెద్ద క్వశ్చన్ మార్కే కదా. ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ చూడరు మీరు. మనమంతా వేరే సెన్సేషనిజంలో పడ్డాం. ఎవడు బట్టలు సగం వేసుకుంటుడు, ఎవడు బాత్రూమ్ పోతుండు, ఎవడు తాగుతుండు, ఎవడు హోటల్ అంటుండు, దేశద్రోహులని వీడు వాడిని అన్నాడు, వీళ్ళంతా బత్తాయిలు అని చెప్పేసి వాళ్ళు వీళ్ళని అన్నాడు తప్పితే అసలు విషయాన్ని పక్కన పెట్టేసినాం. ఇక్కడ ఏం జరుగుతుంది చూడరు. ఇప్పటికే ప్రశ్నాపత్రాల రూపకర్తల విశ్వసనీయత ఎక్కువగా ప్రాధాన్యాంశం. ఎందుకంటే పరీక్ష నిర్వహణపై ఇప్పటికే కెమెరాలు నిఘా వచ్చేసింది. వాస్తవానికి కెమెరాలు పెట్టినాం రకరకాలుగా. నీట్ 2024లో చూస్తే ప్రశ్నపత్రాలు ముద్రానంతరం తరలిస్తున్నప్పుడు లీక్ అయ్యాయి. ముద్రానంతరం ఎప్పుడు 2024లో క్వశ్చన్ పేపర్ ప్రింట్ అయిన తర్వాత అవి ట్రావెల్ చేసేటప్పుడు లీక్ అయ్యాయి. నీట్ 2020 అయితే అట్లాంటిది కాదు. ఏమైంది? ముద్రణ తరలింపు అంతా పక్కగానే జరిగింది, కానీ తయారు చేసినప్పుడే పేపర్ లీక్ అయినట్టు దర్యాప్తు సంస్థలు అయితే చెప్తున్నాయి. అంటే పేపరు ప్రింట్ అయ్యి ట్రావెల్ అయ్యేటప్పుడు కాలేదు, ప్రింట్ అయ్యే లోపటినే ఎప్పుడో ప్రింట్ అయ్యే ముందటనే అవి లీక్ అయినాయని దర్యాప్తు సంస్థలు చెప్తున్నాయట. మరి ఇక్కడ ఎవరిని మనం అనుమానించాలి? విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సినటువంటి గురువులే వాళ్ళకు ఒక మహోన్నతమైనటువంటి వాళ్ళకి స్థానం ఇచ్చి, వాళ్ళకు ఒక మంచి పొజిషన్ ఇచ్చి పేపర్ దేశ విద్యార్థుల భవిష్యత్తును రూపొందించాలని చెప్పేసి పేపర్ రూపొందించాలని వాళ్ళకి బాధ్యతలు చెప్తే అక్కడనే పేపర్ లీక్ అయింది. మరి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా. పేపర్లు తయారు చేస్తున్న రూపకర్తల మీద చర్యలు తీసుకోవాలా వద్దా? ఇగో అత్యంత గోప్యంగా విశ్వసనీయంగా ప్రశ్నాపత్రం రూపొందించి బాధ్యతను నమ్మకంగా పూర్తి చేసే అధ్యాపకులు మనకు కావాలి. పూర్తి పారదర్శక, విస్తృత, లీకేజీకి ఆస్కారం లేని వ్యవస్థ రూపొందించేలా సంస్కరణలు తేవడం మా కమిటీ బాధ్యత అని చెప్పేసి కామకోటి పేర్కొన్నాడు. ఈయన పేర్కొన్నట్టుగా, సో ఈ టాస్క్ ఫోర్స్ సభ్యుడు పేర్కొన్నట్టుగా మరి భవిష్యత్తులో నీటికి సంబంధించి ఎక్కడ కూడా పేపర్ లీక్ ని ఒక వ్యవస్థని ఒక ప్రణాళికను రూపొందిస్తారా లేదా అనేది ఇప్పుడు ఎదురు చూడాలి. ఇప్పుడు పటిష్టమైన ప్రణాళిక రూపొందించి మళ్ళా భవిష్యత్తులో ఎప్పుడు పేపర్ లీక్ కాదు చూడు, అప్పుడు మనం చేసుకోవాలి నిజమైన సంబరాలు. అది మనది నిజమైన సక్సెస్. అది కదా విజయం అంటే. తాత్కాలికంగా ఎవడో ఏదో చేసినని, ఒకడు మర్డర్ చేసినని వానికి ఉరిశిక్ష పడ్డది, ఒడిచిపోయింది, అట్లాంటి వాళ్ళు ఇంకో 10 మంది తయారైనా గిట్లే ఇవ్వకుంటామంటే. సో ఇక్కడ క్లియర్గా నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ సంబంధించి కాక్రోచ్ సంబరాలు చేసుకుంటున్నారు, సంతోషం. దాంతోపాటు ఈ కాక్రోచ్లకి చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వానికి చెప్తున్నా, ప్రతిపక్షాలకు చెప్తున్నా, అందరూ కలిసి ఒక ఫోకస్ తోటి సమస్య ఎక్కడుందో ఫోకస్ చేసి ఐడెంటిఫై చేసి అక్కడ సొల్యూషన్ చూపిస్తే బాగుంటుంది అనేది నా యొక్క ఉద్దేశం.